హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఎట్ కాశీ అండి. ఈరోజైతే మనం చాలా పవిత్ర క్షేత్రమైనటువంటి కామాఖ్య టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. మేము కాశీలోనే ఉంటాం కాబట్టి కాశీ నుండి మేమైతే రైల్వే స్టేషన్ అంటే బనారస్ రైల్వే స్టేషన్ నుండి స్లీపర్ బుక్ చేసుకొని కామాఖ్య టెంపుల్‌కెళ్తున్నామండి. రూ. 900 అన్నమాట. కాశీ నుండి 36 గంటల టైం అయితే పడుతుంది మనం అక్కడికి రీచ్ అవ్వడానికి. అదే మీరు హైదరాబాద్ నుండి అయితే స్లీపర్ బుక్ చేసుకున్నారంటే కేవలం రూ. 1100లోనే వెళ్ళొచ్చు. కానీ టైం మాత్రం 45 అవర్స్ అంటే దాదాపు 2 రోజుల టైం అయితే పడుతుందన్నమాట హైదరాబాద్ నుండి కామాఖ్య వెళ్ళడానికి. ఎందుకంటే ఇది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఈ వీడియోలో నేనైతే అమ్మవారి టెంపుల్‌కి ఎలా వెళ్ళాలి, అక్కడ రూమ్ గురించి వివరాలు ఏమిటి అన్ని పూర్తి వివరాలు అయితే చెప్పబోతున్నానండి. ఎందుకంటే మేము వెళ్ళాక చాలా కంగారు పడ్డామండి. ఏది కూడా తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా ఉండరనమాట. అంటే వాళ్ళు కూడా యాత్రికులే కదా! సో, తెలుగు గైడ్ అలాంటి వారు ఎవరు ఉండరండి. చాలా కంగారు పడ్డాం 2 డేస్ అయితే. సో, అలాంటిది మీ అందరికీ ఉండకూడదని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి వివరించి చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అస్సాం రాష్ట్రమేనండి. ఆల్రెడీ అస్సాం రాష్ట్రంకి మనం చేరుకున్నామండి. ఇవన్నీ కూడా మనం అస్సాం అంటేనే గుర్తుకొచ్చేది టీ తోటలు అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ దారి పొడవునా టీ తోటలు, అలాగే పైనాపిల్ తోటలు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో. డార్క్ గ్రీన్ కలర్ లో కనిపించేవన్నీ కూడా పైనాపిల్ తోటలు, అలాగే కొంచెం లైట్ గ్రీన్ లో కనిపించేవన్నీ కూడా తేయాకు అంటే టీ పౌడర్ తోటలు. ప్రకృతికి పెట్టింది పేరండి కామాఖ్య. అంత అతిపెద్ద అమ్మవారితో పాటుగా ప్రకృతిలోనే అమ్మవారు అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు మాటల్లో వర్ణించలేమండి. ఒక కొత్త అనుభూతి, కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత మంచి జ్ఞానంతో తిరిగి వస్తారు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఈ ఆలయం అస్సాం రాష్ట్ర రాజధాని అయినటువంటి గౌహతి నగరానికి దగ్గరలో ఉన్న నీలాచల కొండల్లో కొలువై ఉంటుందన్నమాట. అమ్మవారి యొక్క యోని పీఠం ఉంటుందండి ఇక్కడైతే. ఇది కేవలం ఆలయం కాదండి, తాంత్రిక ఆరాధన, ప్రకృతి, పురాణాలు, చరిత్ర కలిగిన ఒక గొప్ప క్షేత్రం ఈ యొక్క కామాఖ్య అమ్మవారి టెంపుల్ అండి. ఇప్పుడైతే సిటీలోకి ఎంటర్ అయ్యామండి, గౌహతి సిటీలోకి. ఇది రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్రహ్మపుత్ర నది అన్నమాట. చక్కగా ఉందండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. పవిత్ర నది ఇది కూడా, బ్రహ్మపుత్ర నది అండి. బ్రహ్మపుత్ర నది నుండి మనమైతే క్రూయిజర్ లో వెళ్ళామంటే వశిష్ఠ మహర్షుల వారి ఆశ్రమం అయితే వస్తుందండి. ఆ వీడియోని అయితే నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తానండి. సో, ఇప్పుడైతే మనం ఏమైతే కామాఖ్య అమ్మవారి టెంపుల్ కి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అయితే హోటల్ రూమ్ కూడా ఇంటి దగ్గరే బుక్ చేసుకోవడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే మనం కామాఖ్య జంక్షన్ కి అయితే వచ్చేసామండి. ఇది కామాఖ్య జంక్షన్ అన్నమాట. మేమైతే మధ్యాహ్నం 12 గంటలకు ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే దిగేసరికి 9 గంటల టైం అయితే పట్టిందండి, నైట్ టైము. సో, మేమైతే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి. సో, అక్కడికైతే ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డే అయితే మేమైతే దర్శనాలకి వెళ్ళడం అయితే జరిగిందండి. సో, అయితే మేము ఎలా బుక్ చేసుకున్నామంటే గూగుల్లో మీరైతే O2 హోమ్స్ గౌహతి అని టైప్ చేయండి. అప్పుడైతే O2 హోమ్స్ హోటల్ అని నేమ్ వస్తుంది కదా. సో, అందులోనైతే రూమ్స్ అయితే ఉంటాయండి. ఏసీ వచ్చేసి 1500, నాన్ ఏసీ వచ్చేసి 800 అయితే ఉంటుందన్నమాట. కానీ అక్కడ చాలా మంచి ఫెసిలిటీ అయితే ఇచ్చారండి మనకైతే. ఎందుకంటే వాషింగ్ మిషన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, కిచెన్ సెపరేట్‌గా ఉంటుంది. కిచెన్‌లో అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ మనకు ప్రొవైడ్ చేయరండి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే మనం ఏమైనా వంట సామాగ్రి తీసుకెళ్ళి అక్కడ వండుకోవచ్చు. అంటే వాళ్ళు వండుకోవడానికి కావాల్సినటి గిన్నెలు, పాత్రలు అన్నీ కూడా మనకైతే అరేంజ్ చేస్తారన్నమాట. కాకపోతే మీరందరూ ఏం చేయాలంటే ఇక్కడ నుండే మీరైతే ఇంటి దగ్గర నుండి కొద్దిగా రైసు, పప్పులు కొంచెం తీసుకెళ్ళడం మంచిదండి. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి ఒక్కడికొక్కటి సరిగ్గా దొరకదు అన్నమాట. అందుకని మీరైతే కొంచెం వంట సామాగ్రి ఒకవేళ 5, 6 డేస్ స్టే చేయాల్సి వస్తే మాత్రం వంట సామాగ్రి అయితే తప్పకుండా తీసుకొని వెళ్ళండి. మనం ఘాట్ రోడ్ నుండి వెళ్తున్నాము. చూస్తున్నారా, నీలాచల్ పర్వతాలు అన్నమాట. ఎంత అద్భుతంగా ఉన్నాయో, నీలాచల్ కొండలు అన్నమాట. సో, ఇదంతా కూడా కొండపైకి ఘాట్ రోడ్ అన్నమాట. ఇక్కడ పైకి ఎక్కాలి. మనమైతే పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం కూడా మీతో షేర్ చేస్తానండి. సో, మేము తీసుకున్న ఈ హోటల్ అనేది గర్భగుడికి అంటే అమ్మవారి టెంపుల్ కొండపైన ఉంటుంది కదా, కొండ కింద మేము తీసుకున్నాం కదా, 7 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందన్నమాట. మేము తీసుకున్న హోటల్ యొక్క ఏరియా పేరు వచ్చేసి జలక్ బారి అన్నమాట. కొండ పైన కూడా దొరుకుతాయండి రూమ్స్ మనకైతే. కాకపోతే అవి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండవు. ఒక్కొక్క రూమ్ వచ్చేసి 2500 నుండి 5000 అలా ఉన్నాయన్నమాట. అందుకని మేము కింద తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. అయితే హోటల్ రూమ్ నుండి
మేమండి టెంపుల్‌కెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేసుకున్నామండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. ర్యాపిడో కూడా మీరు ఎలా బుక్ చేసుకోవాలంటే కామాఖ్య టెంపుల్ అని కాకుండా సిద్ధేశ్వర టెంపుల్ అని బుక్ చేసుకున్నారంటే మననైతే టికెట్ కౌంటర్ వద్దకైతే వాళ్ళైతే డ్రాప్ చేయడం అయితే జరుగుతుందండి. మేము ఫస్ట్ తెలియక అలానే మేమైతే కామాఖ్య టెంపుల్ అని ర్యాపిడో బుక్ చేసుకుంటే మమ్మల్ని తిప్పినైతే టెంపుల్ వెనకాలకి చాలా దూరంగా తీసుకెళ్ళాడు. అందుకే మీకు చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్‌కి ఎంట్రన్స్‌లోనే అన్నక్షేత్ర ఉంటుంది. ఇక్కడైతే అన్నదానాలు అయితే జరుగుతాయండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళామంటే కాళికామాత ఆలయం ఉంటుంది. దశమహావిద్యల్లో ఒకరైనటువంటి కాళికామాత అన్నమాట. ఇక్కడ నుండి మనం స్ట్రెయిట్‌గా వెళ్ళామంటే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుందండి. గుర్తుపెట్టుకోండి సిద్ధేశ్వర టెంపుల్ అని బుక్ చేసుకోండి. ర్యాపిడో బుక్ చేసుకుంటే అమ్మవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా మనకైతే టికెట్ అయితే ఉండాలి అండి. అప్పుడే మనకైతే దర్శనం అనేది జరుగుతుంది. మనం డైరెక్ట్‌గా టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళి టికెట్ తీసుకోవాలంటే అదొక 5, 6 అవర్స్ టైమ్ అంతా వేస్ట్ అవుతుంది. అలాగే ఒక్కొక్కసారి టికెట్ కూడా దొరకదనమాట. అందుకని నేనైతే మీకు ఒక మంచి పద్ధతి అయితే చెప్తానండి. మీరైతే ఏ రూమ్‌లో స్టే చేస్తారో ఆ రూమ్ నుండి ఆన్‌లైన్‌లో టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దానికైతే మీరు టెంపుల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కామాఖ్య దేవాలయం .org అని టైప్ చేసి అందులో లాగిన్ అవ్వండి. అక్కడైతే ఫ్రీ దర్శనాలు అలాగే వీఐపీ దర్శనాలు ఉంటాయండి. వీఐపీ దర్శనాలకొచ్చేసి రూ. 500 తీసుకుంటారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే సెల్ఫీ ఫోటో తీసుకొని ఒక క్యూఆర్ కోడ్ దానిపైన టైమింగ్ ఇస్తారండి. మీరైతే అది పట్టుకొని మీరు కొండపైకి ఇక్కడ టికెట్ కౌంటర్‌కొచ్చాక అతనికి చూపించారంటే మీకైతే టికెట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ కూపన్ పట్టుకొని మీరు లైన్‌లో నిల్చున్నారంటే మీకు తొందరగానే దర్శనం అవుతుందండి. అలాగే మీరు అక్కడ కౌంటర్ దగ్గరికి వచ్చి వెంటనే డైరెక్ట్ తీసుకోవాలంటే అస్సలు కుదరదనమాట. మాకైతే 1 డే టైం అలానే వేస్ట్ అయిపోయిందనమాట. అందుకే మీకైతే నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. టికెట్‌లయితే ఎప్పుడు మనకు అలాట్ చేస్తారంటే మార్నింగ్ 5 AM టు 6 AM కౌంటర్ అయితే ఓపెన్ చేస్తారండి. టికెట్ కౌంటర్ వచ్చేసి. అక్కడైతే యాత్రికులు 1 గంట నుండి వాళ్ళైతే టికెట్ కౌంటర్ దగ్గరనైతే లైన్ పడతారండి. సో, మనం ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామంటే చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మనకు తొందరనే టికెట్లు వాళ్ళు అలాట్ చేస్తారన్నమాట. సో, 1, 2 అవర్స్‌కి వాళ్ళు క్లోజ్ చేస్తూనే ఉంటారండి టికెట్ కౌంటర్‌లు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! సో, ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చేసామండి. అమ్మవారి గర్భగుడి అన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! గుమ్మటం ఆకారంలో ఉంటారైతే అమ్మవారైతే. లోపలికి మొబైల్ ఏమి అలో చేయరండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. తెలియని ఒక వైబ్రేషన్ వస్తుందన్నమాట మనకు లోపల ఎంటర్ కాగానే. చాలా ప్రకృతిలోనే ఉంటుంది. చుట్టూ నీలాచల పర్వతాలు, మధ్యలో అమ్మవారు ఈ విధంగా సింహద్వారం అండి చూస్తున్నారు. 2 సింహాలు ఉన్నాయి కదా! ఇక్కడ నుండి సింహద్వారం అంటే ఇక్కడ నుండి మనం లోపలికెళ్ళాలి. లోపలికెళ్ళాక అక్కడ అమృత బాండ ఉంటుందనమాట. అక్కడ నుండి మనమైతే లైన్ పట్టాలి అన్నమాట. చాలా బావుందండి టెంపుల్ వచ్చేసి. ఇప్పటి వరకు చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ యొక్క లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇదంతా కూడా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం అండి. ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదండీ! సో, ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్ళినట్లయితే మనందరికీ తెలిసిందే అమ్మవారి యొక్క శక్తి పీఠాలు ఒక పీఠం ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి యోని పడ్డ ప్రదేశమే ఇక్కడ మనకైతే కామాఖ్యగా వెలిసింది అని మనం అనుకుంటాం కదండీ! అలాగే అంతకుముందు ఇంకొక చరిత్ర కూడా ఉందండి. ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి చేశాక చాలా గర్వపడతాడండి. నేను కాబట్టి ఇంత బాగా సృష్టి చేయగలిగాను. నా చేత సృష్టించబడ్డ ఇవన్నీ అని చాలా గర్వంతో ఉంటాడండి బ్రహ్మదేవుడు. అప్పుడైతే అమ్మవారు చాలా నవ్వుకొని తన శక్తి నుండే ఒక కేశి అనే రాక్షసుని సృష్టిస్తుంది. అప్పుడు ఆ కేశి అనే రాక్షసుడు చాలా పెద్దగా మారి బ్రహ్మదేవుడినైతే మింగేయాలనుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భయంతో పారిపోయి నేను సృష్టి చేయలేదు గదా! ఎలా వచ్చాడు అని పారిపోతాడు అక్కడి నుండి. ఆ తర్వాత ఆ కేశిపురాన్ని నిర్మించి బ్రహ్మదేవుడిని చంపండి అని రాక్షసుల్ని పంపిస్తాడు. బ్రహ్మదేవుడు నేను సృష్టించలేనివి నాకన్నా గొప్పవి ఇంకా ఉన్నాయి అని గ్రహిస్తాడు. అప్పుడు కాళికామాతను వేడుకుంటాడు. కాళికామాత ఇదంతా నీ సృష్టి అనుకుంటున్నావా? ఈ సృష్టి అంతా శక్తి నుండి ఉద్భవించింది. అలాగే ఆ శక్తే వీటిని సృష్టించింది. నీకు సృష్టించే శక్తిని కూడా ఇచ్చింది అని ఆ అమ్మవారైతే అంటారు. అప్పుడు ఈ పాప పరిహారం కోసం ఒక పర్వతాన్ని నిర్మించి దానిపై ఒక యోని మండలాన్ని నిర్మించు. ఆ యోని ఈ సృష్టికి మూలం అంటుంది. ఆ విధంగా మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు కామాఖ్య టెంపుల్ బ్రహ్మగారిచే నీలాచల కొండలపై యోని పీఠంగా నిర్మించబడింది. ఆ యోని పీఠం కింద ఒక జలధారని సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఇప్పటికీ కూడా యోని పీఠాన్ని దర్శించిన వారికి ఆ జలాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ జలం మాకు కూడా లభించిందండి ప్రసాదంగా. అమ్మవారి టెంపుల్‌కి ఇటువైపుగా వచ్చామంటే మనకైతే ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్లేస్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా! ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారైతే కూర్చుండి తపస్సు చేసేవారట. అలాగే ఇటువైపు కొంచెం లెఫ్ట్ సైడ్‌కి మనం ఇట్లా వెళ్ళి మెట్లు దిగామంటే మనకైతే అమృత భాండం కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కోనేరు పేరే అమృత భాండం అండి. ఇక్కడైతే మనం స్నానాలు ఆచరించాలి. తర్వాత అయితే అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ అయితే కాస్త ముందుకు
ఎందుకు వెళ్ళామంటే మనకైతే అమ్మవారిని ముఖ దర్శనం చేసుకునే ప్లేస్ కూడా మనకైతే వస్తుందండి. వారిని దర్శించుకునేటప్పుడైతే మనం ఇక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి. అందులోనైతే మనల్ని ఒక 500 మెంబర్స్ వరకు అందులో వేసి లాక్ చేసి మళ్ళీ ఇంకో కంపార్ట్మెంట్‌కి చేంజ్ చేస్తారనమాట. ఓపిక లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అమ్మవారి ముఖద్వారం ఉంటుంది. ఇక్కడ నుండి గర్భగుడి అనమాట. ఇక్కడే మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారండి ఓపిక లేని వాళ్ళైతే. మమ్మల్ని కూడా ఆ విధంగానే చాలా కంపార్ట్మెంట్‌లు అయితే చేంజ్ చేస్తూనే వచ్చారండి. అలాగే కామాఖ్యకు సంబంధించి ఇంకొక పురాణ కథ కూడా ఉందండి. కృతయుగంలో దక్షుడు దక్షయజ్ఞం చేసినప్పుడు సతీమాత వెళ్తా అంటుంది. అప్పుడు పరమశివుడు వద్దు మనని పిలవలేదు అంటారు. అయినా సరే పుట్టింటి వాళ్ళే కదా అని వెళ్తుంది కదా! అప్పుడైతే అక్కడ తన భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక అదే యజ్ఞగుండంలో సతీదేవి పడిపోయి మరణిస్తుందన్నమాట. ఆ విషయం తెలుసుకున్న పరమశివుడైతే ప్రళయ అగ్నితో, కోపాగ్నితో అమ్మవారి శరీరాన్ని పట్టుకొని రోదిస్తూ ఉంటాడు. అలా చూసినటువంటి శ్రీ మహావిష్ణువు అయితే ఎక్కడ ప్రళయం వస్తుందని చెప్పేసి అమ్మవారి యొక్క శరీరాన్ని అయితే ఖండాలుగా ఖండిస్తాడండి. ఆ విధంగా అమ్మవారి యొక్క యోని భాగం వచ్చిన చోటే ఈ యొక్క కామాఖ్య పీఠంగా మనమైతే పూజలైతే చేస్తున్నామండి. సో ఈ విధంగా చాలా పురాణ కథలు ఉన్నాయండి. అలాగే ఇక్కడ చెప్పుకోదగ్గ పూజ ఏంటంటే పంచబలి పూజ అన్నమాట. ఈ పంచబలి పూజ ద్వారా చాలా మంచి జరుగుతుందండి. చాలా మంది చేయించుకుంటారండి. ఇక్కడైతే పంచబలి పూజలో భాగంగానైతే 5 రకాల యానిమల్స్‌ని అయితే బలివ్వడం జరుగుతుందండి. అవేంటంటే నల్ల చేప, నల్ల మేక, నల్లబాతు, దున్నపోతు అలాగే మద్యం అన్నమాట. ఈ 5 రకాల బలులు ఇక్కడ సమర్పిస్తారండి. ఇక్కడ తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి. అంటే అవి పాజిటివ్ గురించేనండి. నెగెటివ్ గురించి ఏ ఒక్క పూజ జరగదు. అమ్మవారి యొక్క గర్భగుడి అండి. ఇక్కడైతే అమ్మవారు కొలువై ఉంటారు. నమస్కారం చేసుకోండి. అలాగే ఇక్కడైతే మేమైతే జలాన్ని తీసుకున్నామండి. ఒక డబ్బా తీసుకెళ్ళాం వెంట, స్టీల్ డబ్బా. అందులోనైతే మాకు వాటర్ అంటే అమ్మవారి యొక్క యోనిపీఠం కింద నిరంతరం జలం ప్రవహిస్తుందని చెప్పాను కదా! ఆ జలాన్ని తీర్థంగా ఇస్తారండి. ఇంటిలో వాది కూడా ఆ జలాన్ని తీసుకున్న తర్వాత అయితే అక్కడే ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని చిన్న ఇంచు వరకు కట్ చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఆ వస్త్రం చాలా చాలా మంచిదనమాట. ఆ వస్త్రమే మనకు ప్రసాదంగా ఇస్తారండి. సో దాన్ని ఇంటిలోకి తెచ్చుకొని మనమైతే పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట. రోజు పూజించాలండి. అంతేగాని ఇక్కడైతే ఎలాంటి ఫోటోలు అమ్మవారి ఏమి ఉండవు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడైతే అంబుబాచి మేళ అయితే జరుగుతుందండి. అంబుబాచి మేళ అంటే అమ్మవారికి అయితే ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు ఋతుస్రావం అయితే జరుగుతుందండి. ఆ 3 రోజులు మాత్రమే గుడిని క్లోజ్ చేసి నెక్స్ట్ 4th డే ఓపెన్ చేసి అంతా శుభ్రం చేసి అమ్మవారిపై ఆ యోనిపీఠంపై వేసిన క్లాత్‌ని రెడ్‌గా మారుతుందట. ఆ రెడ్ క్లాత్‌నే మనకైతే ప్రసాదంగా ఇస్తారట. విధంగా అంబుబాచి మేళనైతే ఆషాఢ మాసంలో ఘనంగా జరుపుకుంటారని మన అందరికీ తెలిసిందే. ఈ అంబుబాచి మేళకైతే చాలా మంది ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారండి. సో ఇదండి ఈరోజు వీడియో కామాఖ్య టెంపుల్ గురించి. అలాగే పార్ట్ 2లో, పార్ట్ 3లో కూడా ఇంకా కొన్ని వీడియోస్ రాబోతున్నాయండి. అవన్నీ మీకు రావాలంటే మీరు వెంటనే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కళ్యాణి ఎట్ కాశీ ఛానల్‌కి సపోర్ట్ ఇస్తూనే వచ్చిన యాత్రికులను పంతులు తీసుకొని వెళ్ళి దర్శనం చేపిస్తామని అంటారండి. సో అవసరం లేదండి. నేను చెప్పినట్లుగా మీరు ఫాలో అయ్యి లైన్ పట్టారంటే ఎలాంటి పంతులు మీకు అవసరం లేదండి. వాళ్ళైతే 2000 నుండి 3000 లేదా 5000 కూడా అడుగుతారండి ఒక్కొక్కరు. సో నేను చెప్పిన విధంగా మీరు టికెట్ తీసుకొని చక్కగా లైన్ పట్టండి. అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ ఎర్రటి వస్త్రం అన్నాను కదా! మాకైతే 2000 రూపాయలు అడిగారండి. తర్వాత మేమైతే వద్దు అని చెప్పేసరికి మళ్ళీ 500కి అయితే మాకు ఎర్రటి వస్త్రాన్ని ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి చక్కగా కామాఖ్య మాతను దర్శనం చేసుకోండి. వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో పట్ల తప్పకుండా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. జై కాశీ హర హర మహాదేవ్.